ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈవిడ ఒక రోజు ఇక్కడ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు చెప్తారా? అసలు ఆవిడ ఊరినిమ్మ బాగున్నావా? ఏం చదువుకున్నావు? ఎంఎస్సి బిఈడి. ఏ ఊరి మీది? కన్గల్. కన్గల్. కనగల్లా? వీళ్ళ కొడుకు ఈయన. రా బాబు ఇక్కడ. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. అప్పుడు మమ్మీ ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు ఎట్లుంది? ఇప్పుడు మమ్మీకి చాలా ఫ్రీ అయింది. అయ్యగారు ప్రేయర్ చేసిన ఫ్రీ అయిందా? అంతకుముందు ఏమైంది మీ అమ్మకి? చాలా బాధపడుతుండే మమ్మీ. అంటే తలనరాల నొప్పి నుంచి, మెడ నొప్పి. అసలు ఇట్లా లేరండి మనిషి. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మెంటల్ పిచ్ కదమ్మా. అంటే ఒక్కతే రూమ్ లోకి వచ్చాను, రోజు బాధపడుతుండేది. ఏంటండి అది చెప్తున్నారు. అక్కడ కూర్చున్నారు చాలా చిరాగ్గా. ఇంకా నాకు అర్థమైపోయింది. ప్రార్థన చేశాను, దేవుడు కార్యం చేశాడు. వీళ్ళు చాలా ప్రార్థన పరులేళ్ళు. ఎన్ని సంవత్సరాలు అమ్మ అట్లా మీకు? 3 years. ఇంత చదువుకుంది కదా. ఏం చదువుకున్నారు మీరు? ఎంఎస్సి బిఈడి చదువుకున్నారు. అసలు మైండ్ లేకుండా ఒక ఏదో పిచ్చిగా ఉంది. చక్కగా పిల్లలు. ఎంతమంది పిల్లలు? మీరు ముగ్గురా? ముగ్గురు. నువ్వు పెద్దోడివి? నేను పెద్దోడిని. చెల్ల తమ్ముడు ఉన్నారు. భర్త. వీళ్ళు మంచిగా అదేంటి వ్యవసాయం చేస్తారు, కవులు కూడా తీసుకుని. మెంటల్ అయిపోయింది ఆవిడ. సంవత్సరం అమ్మా ఎంతగా? 3 years. 3 సంవత్సరాలు మెంటల్ అయిపోయింది. ఇక్కడ కూడా ఎట్లా ఉంది? ప్రార్థన చేస్తుంటే చీకటి శక్తులు ఆమెలో నుంచి వెళ్ళిపోతున్నాయి. చప్పులు కొట్టండి గట్టిగా. టీవీలో చూస్తారా అమ్మా మీరు? చూస్తారా? చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇప్పుడు మీరు. ఏమేం ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడికి వచ్చే ముందు మీకేం తెలుస్తుంది? అప్పుడు తలలో చాలా భారంగా ఉండేది. అసలు ఇంత జుట్టు కూడా ఉందంట. మొత్తం గుండు కొట్టేసి వచ్చారు ఇక్కడ. ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులైంది ఇక్కడ? 1 month దాటింది. ఏళ్ళు పాపం. ఇంత జుట్టు ఉంటుంది కదా లేడీస్. ఏమీ లేదు ఇక. అంటే తనకి ఎలా చేయాలనిపిస్తే అట్లా. మరి ఇలాంటి బిడ్డలు నేను కాపాడుతున్నానా లేదా? కాపాడుతున్నానా? నేను చేసిన ప్రార్థనకే మంచిగా అయినావు అంటే ఇక ఆమెకి ఏమి చేయాలో అది చేస్తారు. అది అంతే. నాకు అర్థమైంది. 3 సంవత్సరాలుగా ఈ సిస్టర్ గారితో వాళ్ళు పడిన బాధలు కింద మన్నాక ఎన్నో లక్షలు అప్పు అయిపోయారంట. అమ్మా ఇక్కడికి వచ్చాక ఇక నీకు మళ్ళీ ఏమైనా కష్టాలు వచ్చినాయమ్మా? ఏం లేదా? మంచిగా అయిపోయావా? తలకాయ కూడా బాగానే అయిందా? అప్పుడు ఏముంటున్నాయి మొత్తం అసలు నీకేం తెలుస్తుందా? అప్పుడు నాకు అంత కాన్షియస్ ఉండకపోయేది నా మీద. నాకు అదే చికాగ్గా పిచ్చిగా చాలా ఘోరంగా ఉంది. నేను ఎట్లో అనుకున్నాను ఆమెను చూసినప్పుడు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అర్థమైంది. అంత పెద్ద చదువులు చదువుకుని అంత ఉన్నత స్థితులు ఉండి కూడా ఈరోజు నిజంగా మీరు వెళ్తారు చర్చికి వెళ్ళొద్దని నేను చెప్పలేదు, కానీ అది వేరు నేను వేరు. ఎస్ ఆర్ నో? అవును, నిజమండి. మెంటల్ అయిందని ఎర్రగడ్డ తీసుకెళ్తారు, మెంటల్ అయిందని మంత్రగాడి దగ్గర తీసుకెళ్తారు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. వాడు నువ్వు నిద్ర మాత్రం ఇచ్చి పాడేస్తాడు. డాక్టర్ గారికి అడిగైపోయింది, ఇంత రాసి పాడేస్తాడు లిస్టు. వాడండి అంటాడు. గ్యాస్ ఇక అన్నీ వచ్చేస్తాయి, ఇక అన్నీ పోతాయి అవయవాలు. లాస్ట్ అంటారు అన్నీ పోయింది, మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. మనమైతే టాబ్లెట్లు వాడతావా ఇక్కడ వచ్చాక? లేదు కదా. ఈ మీ ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? నేను వచ్చాక ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఇంతకు ముందు ఇంట్లో గలిబిలిగా ఉండేది. ఇప్పుడు కొంచెం తెలుస్తుందా? ఏ క్లాస్ అన్నా నువ్వు? 10th క్లాస్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. సిస్టర్ హ్యాపీయా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది ఓపెన్ ఛాలెంజ్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. గాడ్ బ్లెస్ యు అమ్మా. ఒక మెంటల్ అయిపోయిన ఆవిడ. ఆమెకి ఏది నచ్చిందో అది చేస్తున్న మనిషి ఆవిడ. అలాంటిది దేవుడు ఇంత కృపనిచ్చి ఆ బిడ్డని ఇక్కడ బలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఇక్కడికి వచ్చారు, బాగుపడాలి, వెళ్ళాలి. ఇక్కడ ఉండే కొద్దీ ఇంట్రెస్ట్గా ఉంటుంది. రాత్రి 9 అవని 10 అవనే అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ప్రజలు విడుదల పరచబడతారు. అదే ఒక టెస్టింగ్ చేయడానికే 1 రోజు 2 రోజులు 3 రోజులు కూడా పట్టిన వాళ్ళు ఉన్నారు. ఓపిక తెచ్చుకుని జాగ్రత్తగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. దేవుడు మహిమను కన్నులలో చూడండి. హల్లెలూయా.
ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. అమ్మ పుష్పలత అని పేరు. పుష్పలత సార్. వీళ్ళు భువనగిరి వచ్చారండి. ఈ బాబు ఒక రోజు వాళ్ళ మదర్ గురించి నాకు ఫోన్ చేశారు. నేనే మాట్లాడాను ఆ రోజు నీతో. అప్పుడు అమ్మ సంగతి ఎట్లా ఉంది, ఏ హాస్పిటల్లో చూపించుకున్నారు, అమ్మ పరిస్థితి ఎట్లా ఉంది, నేనేం చెప్పాను అది చెప్పించాను. నువ్వు ఫస్ట్ మా మమ్మీకి క్యాన్సర్ అని తెలియదు, 4th స్టేజ్. డాక్టర్స్ ఏం చెప్పారు? ఎవరికి తెలియదు క్యాన్సర్ అని? అమ్మకి తెలియదు. డాక్టర్స్ ఏం చెప్పారంటే 2 months అని చెప్పారు. 2 months చనిపోతాయి. చనిపోదని చెప్పారు. ఓపెన్ అయిపోయి అయిపోయింది కదా అంతా. రిపోర్ట్లు ఏమైనా వచ్చింది ఇప్పుడు? నార్మల్ వచ్చింది రిపోర్ట్. అన్ని రిపోర్ట్లు నార్మలా? క్యాన్సర్ 4th స్టేజ్ క్యాన్సర్. అమ్మకి తెలవదు. నేను కారులో వెళ్ళాను, ఆమె కారు పక్క నుండి చీర కూడా ఇట్లా పట్టుకోలేకపోతున్నావు కదా, నువ్వు మాట్లాడేది టైం వస్తుంది అప్పుడు మాట్లాడదు కదా. ఆమె చాలా 0 పొజిషన్. అప్పుడు భోజనం ఎంతకాలమైంది తినక? హాస్పిటల్కి వెళ్ళొచ్చి అసలు తినకపోయేది అన్నం. ఒక 5 days దాకా తినకపోయేది. అక్కడికి భువనగిరి వచ్చినప్పుడు ఉన్న పొజిషన్ ఏంటి? నువ్వు నాతో ఏం మాట్లాడు అదే చెప్పు. ఇప్పుడు మొత్తం టెన్షన్స్, భయము, కడుపు నొప్పి అని, ఏమో చేసి అన్నిటికి భయపడి టెన్షన్ పడేది. మంత్కి 2 times వెళ్ళేది హాస్పిటల్కి. 1 month. ఎక్కడ హాస్పిటల్ అది? రెనోవా సౌమ్య క్యాన్సర్ హాస్పిటల్. ఎక్కడది? కార్ఖానా. మాట్లాడు. కార్ఖానాకి వెళ్ళేది. కార్ఖానా అదే సికింద్రాబాద్ కార్ఖానా. ఇక 12 daysకి ఒకసారికి 3 days హాస్పిటల్లో ఉండాలి, కీమోలు పెట్టుకుంటా ఉండాలా. ఇన్ని బాధలు ఎలా ఉన్నా ఉంటుందంటే హాస్పిటల్కి వెళితే నాకు రావద్దు అన్నానా లేదా? హాస్పిటల్కి వెళ్ళొద్దు, ఇంకా టాబ్లెట్లు వాడదు. టాబ్లెట్లు కూడా వేసుకోలే ఇంటికి వచ్చిన తర్వాత 1 week దాకా. ఫుడ్ చర్చిలో అక్కడే తిన్నదా? స్టార్ట్ అయింది తింటాం. వాళ్ళ డాడీ మీరు చెప్పండి బ్రదర్. ఫస్ట్ మన వరంగల్ హాస్పిటల్ జాయిన్ చేసాం. వరంగల్ ఫస్ట్ ఎందుకు ఏమని జాయిన్ చేశారు? మోషన్ ప్రాబ్లం ఉంటే మన పేగ్ ఇన్స్పెక్షన్ చేసాం. అది చేసినాక అదే గడ్డ అని మళ్ళీ హాస్పిటల్లో ఏం చేయలేదు, మళ్ళీ ప్యాక్ చేసి క్యాన్సర్ ముక్క వర్క్ చేసిండు. ముక్క వర్క్ చేసిన దాన్ని క్యాన్సర్ ఒక వారం తర్వాత తెలిసిపోయింది. క్యాన్సర్ తెలిసిపోయినాక అక్కడికి పోయి మనం బయోస్కోప్ చేసినాక మన 4th స్టేజ్ అని వచ్చింది. డాక్టర్ అడిగంటే కష్టం, ఏం చేసినా కష్టం అని చెప్పాడు. ఏం చేసినా బతకదు, కష్టం అని చెప్పాడు. ఆయన నా భార్య బతికితే చాలయ్యా, ఎంత ఖర్చైనా నేను ఇస్తానని ఆయన మాట ఇచ్చాడు. అసలు ఇలా ఆ మనిషి అయితే ఇలా నిలబడతాను కాదు, నుంచి అసలు మంచంలోనే ఉండేదాన్నమా? మంచంలో ఉండేదాన్ని. అన్నం తినకపోయేది, నిద్ర లేదు, అన్ని నొప్పులు, సురుకులు, పోట్లు, మోషన్ ఫ్రీగా రాకపోయేది. అప్పుడు ఎన్నో హాస్పిటల్ దొరికినాయి. 15 హాస్పిటల్ కానీ ఎవరు దొరకబట్టలేదు. ఎవరికి దొరకలేదు కదా. నేను దొరకలేదు. ఈ జబ్బు ఏంటో తెలవలేదు కదా. అక్కడ ఇలా చిన్న జస్ట్ ఇట్లా అందరిలో చిన్న ప్రార్థన అంతే కదా, విడుదల వచ్చేసింది. ఇక నడిచేసి పరిగెట్టావు కదా, చప్పట్లు కొట్టండి అంతే. ఇప్పుడు మరి ఇక్కడ ప్రార్థన చేయకముందు ఆ బాధలు ఏమేమి బాధలు పడేదాన్ని నువ్వు? మోషన్ రాకపోయేది, అది కడుపులో సులుకులు, పోట్లు. అది చెప్పట్లేదు, బాగా మంటలు కదమ్మా. మంట, పొత్తి కడుపు మంట, మోషన్ కాడ మంట, బాగా మంటలు వచ్చేది. కాళ్ళు కూడా మంటలు. మంట ఎట్లాగంటే ఈమె చెప్పలేదు, నేను దేవుడు నాకు చెప్తున్నాడు, నేను చెప్పాను. అవునయ్యా. కాలు కింద అగ్ని పెట్టినట్టు ఉంది కదంటే అని చెప్తుంది. అప్పుడు కడుపులో మంట, మోషన్ కాడ మంట, ఎన్ని మంటలండి, బాధలండి. తినడానికి లేదు, పడుకుంటానికి లేదు. ఇక డబ్బులు పట్టుకుని హాస్పిటల్ చుట్టూరు 15 హాస్పిటల్ అంటే ఈ దాదాపుగా చాలా ఖర్చు పెట్టి ఉండొచ్చు. 10 లక్షలు పెట్టు. 10 లక్షలు. ఇక్కడ ఒక స్పాన్సర్తో సమస్యలన్నీ తీరిపోయి. హల్లెలూయా. నిజంగా ఇది ఎంత గొప్ప వరం కదా దేవుడు. నేను అనుకుంటాను ఎంత వందలు కాదు, వేల లక్షల మంది పాస్టర్లు నాకు ఇచ్చిన వరం ఇది. ఫోన్లోనే 28 రోజుల్లో చనిపోతారంటే వీళ్ళు ఏడుతున్నారు. ఇక ఇలా అన్నయ్య చెన్నైలో ఉంటాడు, వీళ్ళ చెల్లి ఉంది, ఈ డాడీ వీళ్ళు. ఇక ఈ బాధ వస్తే హాస్పిటల్ తీసుకెళ్తారు, బాధ వస్తే హాస్పిటల్ తీసుకు. ఈ టైం ఆ టైం అని ఉంటుంది, బాధ ఉంటుంది కదా.
ఇక మనిషి ఎంతోలాగుంది. నేను ఒకటే ఫోన్లో చెప్పా, బాబు నా దగ్గరికి అలా తీసుకురా నాయన, ఇలా తీసుకెళ్ళిపో, తినేస్తుంది, పంపించేస్తాను అన్న. అంతే జరిగింది అచ్చనా? అంతే జరిగింది. అప్పట్లో కొట్టండి హల్లెలూయా. ఇప్పుడు అమ్మ చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు. ఇంకా ఇప్పుడు హ్యాపీయేనా? హ్యాపీ నిన్న మొన్న ఒకసారి ఆ చర్చికి వెళ్తున్నావు. అప్పుడు వెళ్తాను. నువ్వు ఎక్కడ పని చేస్తావు? కేజీబీలో చేస్తాను. కేజీబీ ఏంటి? హాస్టల్లో చేస్తాను. అది సెంట్రల్ గవర్నమెంట్దా? సెంటర్ గవర్నమెంట్. కస్తూర్బా. యేసుక్రీస్తు నామములో ఆమేన్. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బిడ్డ విడుదల పొందాలి పూర్తిగా. ఆమేన్. వెళ్ళిపోండి, చప్పులు కొట్టండి గట్టిగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా అనండి. ఎంత మంచి దేవుడు వేసయ్యా. పాడినవా? ఎంత మంచి దేవుడు వేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. నువ్వు చనిపోతాను అనుకున్నావు కదా? నాకు ఇక ఆశ లేదయ్యా. ఆశ లేదు. నా పిల్లలు ఆగమవుతారు, నా భర్త ఆగమవుతారు. ఇక బ్రతుకుతావని నమ్మకం లేదు. లేదయ్యా. బ్రతుకుతాను. ఎంతసేపులో బాగా అయ్యావు అనిపించింది? ఎంతసేపట్లో? కొద్దిసేపు ఒక పావుగంట. జస్ట్ ఇట్లా ఎలగలు పడి పడిపోయావు కింద. లేకటానికి, చెయ్యిలు పైకి ఎత్తడానికి, లేచి ఆమె సొంతగా కూర్చుంటా కూడా శక్తి లేదు. అంతే, చిన్న ప్రార్థన చేశాను. అంటే ప్రభా తల్లిని పట్టుకోలేపన్నాను. మన కింద పడిపోయావు, విడుదల వచ్చేసిందా? విడుదల వచ్చిందయ్యా. అలాంటి మనిషి అండి వాళ్ళ స్టేజ్ మీద తిరుగుతుంది. అడుగు అటు ఇటు నడు. ఏసయ్యా ఏసై అనుకుంటున్నాడు మైక్లో అనుకుంటా. ఇది నేచురల్. చప్పట్లు కొట్టండి గట్టిగా. నేచురల్. హల్లెలూయా. నేను అంటాను, యోహాన్ అంటాడు యేసు ప్రభు గురించి, అధికారం ఒకడు పరలోకము నుండి వస్తేనే తప్ప ఎవరైనా ఒక అధికారం ఇవ్వగలడా? ఇలాగా రా బాగుపడి వెళ్ళిపో అని చెప్పిన ఒక్క పాస్టర్ ఉంటే నేనే ఉన్నాను అని చెప్పగలను. ఏలగలు పడిపోయి ఆహారం తినకుండా ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని రా రా అని చెప్పడం, వాళ్ళని బాగు చేసేయటం. అంతే. నాకు ఎలా అనిపిస్తుంటే, ఇదిగో ఇప్పుడు అమ్మ రొమ్ములో చీమి రక్తాలు గారి ఎలా ఉంది, ఇలాంటి బాగా డెడ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇక చనిపోతారు, బతకరు అని చెప్తారు కదా హాస్పిటల్లో. అలాంటి వారికి నాకు సేవలు చేయటం నాకు చాలా ఇష్టం. అలాంటి వారు ఎవరున్నా బ్రతికించేయడానికే ఈ పరిచర్యలు నేను నన్ను చప్పట్లు కొడతాను. ఆమేన్. హల్లెలూయా. మొదటి యోహాను సువార్త 4:12 చదవండి. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల. చాలు ఆగండి, ఈ మాట వినండి. ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూచి ఉండలేదండి. దయచేసి గమనించండి. ఒకసారి ఒక సందర్భంలో మోషే అడిగాడు. ఎందుకంటే సీనాయి పర్వతం మీద 40 రాత్రులు పగలు మోషే దేవునితో మాట్లాడాడు. బాగా గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా అన్నప్పుడు చేతుల పైకి ఎత్తాలా. 40 రాత్రులు 40 సీనాయి కొండ మీద మోషే దేవునితో మాట్లాడాడు. అంత ముందు కూడా ఆయన ప్రత్యక్ష గుడారంలో మోషేతో మాట్లాడేవాడు. మోషేతో ఏమైనా మాట్లాడవలసి వస్తే, మోషే రా ప్రత్యక్ష గుడారానికి రా అన్నాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో షరాబులు కెరూబుల మధ్య ఆయన ఒక స్వరం వినపడేది. ఎప్పుడు కూడా దేవుని స్వరాన్ని వినేవాడు మోషే. దేవుని స్వరాన్ని వినేవాడు. దేవుడు చెప్పేవాడు, ఈ ప్రజలు ఎట్లా నడిపించు, ఈ ప్రజలు ఎట్లాగా ఉండాలి, ఈ ప్రజలు ఇక్కడ ఉండాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలి, అలా చేయాలి, వాళ్ళకి ఈ కట్టడాలు చెప్పు, ఈ నియమాలు చెప్పు, ఇలా అన్నీ చెప్పాడు. ఆయన స్వరమైన ఒక దినాన ఒక అవకాశం వచ్చింది సీనాయి కొండ మీద. అక్కడ కూడా ఆయన దేవుడు ఆయనతో మాట్లాడాడు మోషేతో. హల్లెలూయా. హల్లెలూయా. మాట్లాడిన తర్వాత ఒక సందర్భంలో మోషేకి ఆశ కలిగింది. ఏమని తెలుసా? దేవా, ఎప్పుడు మాట్లాడుతున్నావు కానీ నిన్ను నేను చూడాలి
ఏం చూడాలి? ఎవరిని చూడాలి? నిన్ను నేను చూడాలి. ఎవరిని చూడాలి? దేవా నిన్ను నేను చూడాలి, నాకు కనిపించు. నాతో మాట్లాడుతున్నావు ఓకే, కానీ నిన్ను నేను కళ్ళారా చూడాలి. మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషే నన్ను ఎవరు చూడలేదు, చూసి ఏ నరుడు కూడా బ్రతకలేదు. మరి మోషే అన్నాడు, దేవా నేను కొంచెం చూడాలని నాకు ఆశ ఉంది, నాకు ఎట్లయినా నువ్వు కనపడాలి, నేను నిన్ను చూడాలి. హల్లెలూయా. మన దేవుడి పని ఏంటో తెలుసా? ఆశ గల ప్రాణాన్ని ఆమేన్ హల్లెలూయా. నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది. మరోసారి గట్టిగా, నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది. ఎవరు ఏమన్నా ఏదైన చేసినా, ఎవరు ఏమన్నా ఏదైన చేసినా అంతము వరకు నమ్మికతో ఉంటా, అంతము వరకు నమ్మికతో ఉంటా. నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది. ప్రభువుని స్తుతించండి, చప్పట్ల ద్వారా చప్పట్లు కొట్టు, ఆయన నామాన్ని మహిమపడతాం. నా ప్రాణము ఆయన మీద నమ్మకం ఉంది, నమ్మిక కలిగి ఉన్నాం. గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. ఉన్నా లేకున్నా ఆకలితో ఉన్నా, ఉన్నా లేకున్నా ఆకలితో ఉన్నా ఆరాధిస్తాను నా యేసు స్వామిని, ఆరాధిస్తాను నా యేసు స్వామిని. నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము ఆశపడుచున్నది. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుడా, మోషే నిన్ను చూడాలన్నాడు. ఆయన ఆశ దేవుడు తీర్చడానికి ఏం చేస్తాడు? మోషే నన్ను ఎవరు చూడలేదయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను ఎవరు, ఎందుకంటే మోషే చాలా నమ్మకమైన వాడు, నీతిమంతుడు, ఆయన చాలా పట్టుదల గలవాడు. దేవుని మీద తప్ప మనుషుల మీద కానీ అధికారుల మీద కానీ ఇంకా అందచందాలు కానీ ఆస్తిపాస్తుల మీద ఆశ లేదు, దేవుడి మీద ఆశ. ఆయన ఎలాంటి తీర్మానం గలవాడంటే ఐగుప్తులో రాజు కుమారుడు ఉండటానికి విడిచిపోట్టను కూడా భాగ్యం అది, కానీ అది అవసరం లేదు. క్రీస్తుతో కూడా నిందలు హింసలు అదే కావాలి నాకు. క్రీస్తు బిడ్డలతో నేను ఉండాలి. హల్లెలూయా. ఎవరైనా ఉన్నత స్థితి కోరుకుంటారా, తక్కువ స్థితి కోరుకుంటారా? ఎవడైనా కోరుకుంటాడా? తక్కువ స్థితి ఎవడైనా కోరుకుంటారా? ఓ ఉన్నత స్థితి. మనము ఉన్నత స్థితిలో ఉండి ఇట్లా అంటూ ఉంటాను. నేనంటే ఆడవాళ్ళు అయితే మరీ అసలు ఆపలేము. వాళ్ళ ఆయన ఒక మంచి చీర కొన్నాడంటే, మా ఆయన అంటే రోజు కుళ్ళబడి చేసినా కూడా ఎన్ని దెబ్బలు కొట్టేసి ఒక చీర కొంటే చాలు, మా ఆయన ఎంత మంచోడో, మా ఆయన అంత మంచోళ్ళాడు అంటారు. కుమ్మేశాడు అని చెప్పరు. ఎందుకు? చీర కొన్నాడు. ఒక కొంచెం బంగారం కొంటే కూడా అబ్బం ఆ పక్కన ఆడ మనిషికి చెప్తారు, మా ఆయన నేను అడిగితే ఏదైనా కొనేస్తాడే అంటారు. వాళ్ళకి బాగా కుళ్ళు వచ్చేయాలని చెప్తారు వీళ్ళు. అర్థమైందా? వాళ్ళకి కుళ్ళు వచ్చేయాల. ఈ చీర కొన్నాడు, వీళ్ళు కొన్నాక ఎవరికి చెప్పకండి, మెదలకుండా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశ, హల్లెలూయా, హల్లెలూయా.
సంతోషం. మోషేతో దేవుడు అంటాడు, మోషే నన్ను ఎవరు చూడలేదయ్యా ఇప్పటి వరకు, చూసి ఎవరు కూడా. అర్థమైందా? అప్పుడు ఆది కాండంలో మాత్రం దేవుడు ఆదాము అవ్వ అక్కడ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఏమీ లోకము తెలియదు, వాళ్ళ పరిశుద్ధంగా ఉన్నారు. దేవుడు ఎలా సృజించారో అలాగే ఉన్నారు కనుక వాళ్ళతో దేవుడు మాట్లాడాడు, వాళ్ళతో కలిసి ఉన్నాడు. తర్వాత స్టాప్ అయిపోయింది. ఆదాము అవ్వతోనే ఆయన తిరిగాడు, మాట్లాడాడు, కలిసి ఉన్నాడు. తర్వాత ఇక స్టాప్, ఇంకెక్కడ లేదు. ఈ తర్వాత అబ్రహాంతో కూడా దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదిగండు నోవహుతో దేవుడు మాట్లాడు, అబ్రహాం అందరితో ఇలా మాట్లాడుకుంటూ వచ్చాడు. మోసే కాలంలోకి వచ్చినప్పుడు మోషేతో కూడా ఆయన ఒక మందిరాన్ని కట్టించుకున్నాడు. ఎందుకంటే నాకు ఒక మందిరం కావాలి మోషే, దాన్ని ఈ విధంగా నువ్వు చేయి అని కొలతలు చెప్పాడు, దాన్ని ఎలా తయారు చేయాలో చెప్పాడు, ఆయన బలిపీఠం ఎలా కట్టాలో చెప్పాడు. అక్కడ ఆ మందిరంలో ఉండవలసిన ఉపకరణాలు అంటారు, వస్తువులు ఏమేమి ఎలా ఉండాలో చెప్పాడు. ఒక మనిషి మందిరంలోకి రావాలంటే డైరెక్ట్గా వచ్చేస్తున్నాం. ఇప్పుడు మనం అప్పుడు మోషే దేవుడు చెప్పిన ప్రత్యక్ష గుడారం సందర్భంలో మనిషి వచ్చినప్పుడు అక్కడ గంగాళం ఉంటుంది, అక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కోవాలా. అర్థమైందా? ఆ తర్వాత ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధం. ఆవరణం అంటే చర్చికి బయట ఉన్నటువంటి ఆవరణలో రాగానే ప్రతి మనిషి కాళ్ళు కడుక్కోవాలి. ఆనాడు స్టార్టింగ్లోనే ఉంది ఇది, కాళ్ళు కడుక్కోవాలా. ఆ తర్వాత ఆవరణలో నుంచి పరిశుద్ధ స్థలంలోకి మాత్రమే రావాలా. అతి పరిశుద్ధ స్థలం ఒక యాజకుడు తప్ప ఎవరు రాకూడదు, యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలం రావాలా. యాజకుడు కూడా ఏదైనా పొరపాటు చేసి, అంటే ఏదైనా తప్పు చేసి, ఒక చనిపోయిన శవాన్ని ముట్టుకున్నా, ఇంకొక తప్పు ఏదైనా శారీరకంగా చేసి ఒకవేళ వచ్చాడు అనుకోండి, రాగానే ఆ పరిశుద్ధ స్థలం రాగానే ప్రాణం పోతుంది, చనిపోతాడు, ప్రాణం పోతుంది. అర్థమైందా? ప్రాణం పోతుంది. అందుకని యాజకుడు ఒక డ్రెస్ ఉంటుంది, యాజకుడికి ఒక డ్రెస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసేట్లేదు, ఇలా ఈ స్త్రీలకి వేసుకుంటారు కదా పొడుగ్గా గౌన్లు, అట్లా ఉంటుంది. నడానికి తాడుగట్టు ఉంటుంది. అది పెద్ద పెద్ద పాస్టర్లు తెల్ల బట్టలు వేసుకుని నడని నల్ల తాడులు కట్టుకుంటారు కదా, తాడు కట్టుకుంటారు. తాడు కట్టుకుని ఈ తాడు ఈ యొక్క దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు ఆ తాడుకి మళ్ళీ వీళ్ళు ఇంకో తాడు కడతారు. ఎందుకంటే ఆయన ఒకవేళ ఏదైనా అపవిత్రత చేసి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఆయన చనిపోతాడు కదా, చనిపోయిన పట్టుకుని తీసుకురావటానికి మరి వేరే వాళ్ళు తాడు కూడా చనిపోతారు. అందువల్ల ఏం చేశారంటే ఆ తాడు ఆ కట్టి చుట్టూరు గంటలు ఉంటాయంట, గంటలు. అంటే ఆయన దేవుని మందిరంలో ధూపం వేస్తున్నాడు అనుకోండి, ఆయన ధూపం వేసేటప్పుడు కదులుతాడుగా గంటలు. అందుకే మీ ఆటోలకు గజ్జులు ఉంటాయి కదా, గల్లు మంది నడుతూ ఉంటారు కొంతమంది. ఆ గజ్జులతో చాలా దూరం నడుతారు. మరి ఎందుకు? చిన్నపిల్లలు కూడా వేస్తారు ఆడుకుంటాకి, కానీ పెద్దవాళ్ళు కూడా కాదు. ఈ తాడు కట్టేసిన కింద గంటలు ఉంటాయి. ఆయన ధూపం వేసినంత వరకు కూడా అటు ఇటు కదులుతాడు కనుక ఆ శబ్దాలు వినపడుతుంటే ఆయన బ్రతికే ఉన్నాడని అర్థం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎప్పుడైతే ఆ గంటల శబ్దం ఆగిపోయింది అనుకోండి, ఏంటి ఇంకా రావట్లేదని చూసినప్పుడు ఆ శబ్దం ఆగిపోయింది అనుకోండి, ఈయన చనిపోయాడని అర్థం. ఆ తాడు బయటకు ఉంటుంది, నడని కట్టిన తాడు బయటకు ఉంటుంది. ఆ తాడుతోటే బయటికి లాగేస్తారు. అర్థమైందా? నీ దేవుడు పరిశుద్ధుడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆయనను ఆరాధించే వాళ్ళు కూడా ఎలా ఉండాలి? నేను పరిశుద్ధుడు కనుక నన్ను ఆరాధించే వారు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. యాజకుడే కదా అని చెప్పి ఏదో తినేసి ఏదో తాగేసి ఎవరితో అంటే వాళ్ళతో గొడవలు పెట్టేసుకుని ఎవరి మీద వాళ్ళ మీద అమర్యాదగా ప్రవర్తించి ఆయన ఇష్టానుసారంగా వెళ్ళిపోయి దేవుని మందిరంలో యాజక ధర్మం చేస్తాను, ధూపం వేస్తానంటే ప్రాణం పోగొట్టుకుంటారు. అర్థమైందా? ప్రాణము. ఇప్పుడు మనకు భయం లేదు, ఎందుకంటే యేసయ్య సిలువలో చనిపోయిన తర్వాత ఈ యొక్క పరిశుద్ధ స్థలానికి అతుపరి స్థలానికి మధ్యలో ఒక తెర్ర ఉండేది, అది చినిగిపోయింది. ఇప్పుడు మనందరం స్టేజ్ మీదకి వచ్చేసి గంతులు వేసుకుంటా పాటలు పాడుతున్నాం, గంతులు వేసుకుంటా పాటలు పాడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, దూతలు 2 రెక్కలతో కాలు కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో మోకం పెట్టి కప్పుకుని పరిశుద్ధుడు అలా చెప్తున్నారు. అక్కడి నుంచి వదిలేద్దాం. చూడండి, బైబిల్లో దూతలకు చాలా ప్రాధాన్యత ఉంది. యేసు ప్రభువు భూమి మీద అంటే మరియా గర్భంలో ఇలా జన్మించినప్పుడు
పరలోకము నుండి దూతలు వచ్చేసారు. 2వ అధ్యాయం లూకా సువార్తలో మనం చూస్తాము. ఒకేసారి చెప్పండి, 2వ అధ్యాయంలో ఉన్నది ఆ మాటలు. లూకా సువార్త 2వ అధ్యాయం 14 వచనం చదువుతారా? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఎవరు? దూతలందరూ కలిపి. ఆమేన్, హల్లెలూయా. గాబ్రియల్ అక్కడ ప్రధానంగా ఉన్నాడు కదా, తర్వాత మిగతా దూతలు ఉన్నారు. ఇది ఒక చూడండి, వాళ్ళు ఏమన్నారు? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టం లేని వారికి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారా? దాని అర్థం ఇష్టం లేని కూడా వాళ్ళు ఉన్నారా? మాట చెప్తున్నాను, ఆయనకి ఇష్టం లేని వారికి ఏంటంట? సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఇష్టం లేని వారు ఎవరో లేరు. ఉన్నారా? చెప్పండి, మీకు తెలుసా? ఆయనకి ఇష్టం లేని వారు ఎవరు కూడా లేరు. అందరూ ఆయనకి ఇష్టమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నశించి దాన్ని వెతికి రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నశించిన దానిని రక్షించడానికి భూలోకానికి వచ్చాడు. ఏ మనిషి కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందాలి. ప్రతి ఒక్క బిడ్డ యేసే దేవుడని ఒప్పుకోవాలి. హల్లెలూయా. ప్రతి నాలుక యేసే దేవుడని, ప్రతి మోకాలు యేసే నామములో. ఇక ఆయనకి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మోకాలు వంగదో ఆ మోకాలు వంగిపోతుంది యేసయ్య ఎదుట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వంగని మోకాలు ఏమున్నాయి? అన్నీ వంగిపోతున్నాయి. ఇంకా ఆయనకి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇంకా ఆయన అందుకుని ఈ దొడ్డివి కాని గొర్రెలు ఇంకా అనేకమైనవి నాకు బయట ఉన్నాయి అంటాడంటే ఎవరో. ఇప్పుడు ఈ దొడ్లు కొంతమంది వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం కూడా భువనగిరిలో యేసు ఆశ్రయపురం ఉన్నది. భువనగిరిలో దయచేసి ప్రతి మంగళవారం కూడా అక్కడ కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రంగూడ, మంగళవారం అయితే యేసు ఆశ్రయపురము భువనగిరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. చంద్రకళ మీరా? ఒక నెల నుండి తలనొప్పి, మెడ నరాలు గుంజుతాయి. మీకు తలలో నొప్పి ఉందా? ఒకసారి ఇక్కడికి రండి, రండి పట్టుకోండి. ఇంటి చప్పట్లు కొట్టండి అందరూ. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. సైలెంట్గా ఉండండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని రిలీజ్. ఈ తలలో నొప్పి, శరీర బలహీనత యేసు నామములో, యేసు రక్తం విపడిన ప్రోక్షించబడును. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టి యేసు క్రీస్తు నామమును మహిమపరచుదాం. ఆమేన్, ఆమేన్. వీడు ఇక్కడికి వచ్చినప్పుడు 2 కాళ్ళు ఇలా మెగిలి పెట్టాడు. 2 పాదాలు ఇప్పుడు ఆనిస్తున్నాడు. స్ట్రైట్గా నిలబడతానికి ప్రయత్నం చేస్తున్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. అందరూ చప్పట్లు కొట్టండి. ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా, ప్రభుని మహిమపరుద్దాం. ఏం పేరు మీ పేరు? మైక్లో చంద్రకళ. నా పాస్టర్. తలలో నొప్పి వెళ్ళిపోయింది చూసుకోండి. ఇక నా తలనొప్పి ఇప్పుడే పోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. చాలా మేళ్ళ నొప్పితో తలనొప్పితో 4 రోజులతో చాలా ఏ మెడిసిన్ తీసుకోలేనా. పరమే డాక్టర్ దగ్గర నేను వెళ్ళాలి. నాకు అయితే తెలియదు. నేను దేవుని మీద భారం వేసుకొని ఉన్నాను. అయితే రేపు పిలిచిండ్రు. దేవా నాకైతే తెలియదయ్యా, నువ్వు పిలుస్తున్నావు పరమే డాక్టర్, నువ్వు డాక్టర్ ద్వారా మాట్లాడి నువ్వు పిలుస్తున్నావేమో తండ్రి. నేను విశ్వాసంతో ఈ రోజు గురం కూడా ఎల్బీ నగర్ నేను ఆరాధన చూసుకొని రేపు సండే నేను వెళ్ళాలి హాస్పిటల్కి. దేవా నా తోడు ఉండు ప్రభు. నేను ఎన్ని అంటికాలు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా అయ్యా ఈరోజు నాకు
నా తలను కొట్టి నా బాడీ ఫ్రీ అయిపోయింది పాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పాస్టర్. నెల రోజులుగా తలనొప్పా? అవును పాస్టర్, మెళ్ళు నొప్పి అసలు లేవడానికి చీల పాదాల్లో బాడీలో చాలా అసలు ఎవరు చెప్పలేని బాధ. హస్బెండ్ వచ్చాడా? రాలేదు పాస్టర్, బొంబాయి వెళ్ళిపోయిండు. మీ చుట్టాలు వాళ్ళందరూ? మా మామ కూతురులు 4 మంది వచ్చిండ్రు. మా వాళ్ళే. ఇక్కడికి వచ్చాక ఈ బాబుకి ఏం మార్పు వచ్చింది? ఇక్కడ వచ్చాక తాడు ఇట్లా ఉండేవాడు పాస్టర్, నడుము సకరంగా లేట్ వానికి. ఇప్పుడు మాకు ఇలా ఫ్రీగా ఉన్నట్ట పాస్టర్, రిలాక్స్ గా ఉన్నాడు సిస్టరా? ఇట్లా పండుకునేవాడు కాదు పాస్టర్. ఈ కాళ్ళు కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఇట్లా మెలుగులేసాడు అక్కడ. అవును పాస్టర్. ఇక్కడికి వచ్చా కూడా వచ్చాడు, మెలుగులు తీసేసాడు. చప్పలు కొట్టండి. అవును పాస్టర్. 2 పాదాల మీద నిలబడ్డాడు. అవును పాస్టర్. బాబు ఎట్లా ఉన్నాడు? ఆమేన్. ఇట్లా పట్టుకున్నాడు, పట్టుకొని నడిపిస్తే నడుస్తున్నాడు పాస్టర్. ఆమేన్. ఈ బాబు ఎట్లా ఉన్నాడమ్మా? చాలా బాగున్నాడు. పోను 6 గంటలు, ఈ వారం ఇంకా వీడికి తలకాయ ఇలా మొత్తం నిలబడతానికి లేదు, కళ్ళు లేవు వీడికి, ఇంత పెద్ద అద్దాలు కూడా ఉన్నాయి, నడుము లేదు, ఈ కాళ్ళు లేవు. నిలబడ్డాడా వీడు కూడా? చూడండి. లేదు డాడీ, ఈ బాబు కూడా ఈ బాబు లాగానే ఉండే డాడీ. విడుదల వచ్చేసింది ఆల్రెడీ. నిలబెట్టు. చూడండి, ఇట్లా నిలబడతానికి లేదండి ఈ బాబుకి. చూడండి, చప్పులు కొట్టాడు గట్టిగా. అలా నిలబడతానికి లేదు, నడుము లేదు, తల లేదు, మెడలు ఇట్లా వాల్ చేసినాడు. ఈమె నాకు ఫోన్ చేసి, మీకు ఏం చేసినా మేము రుణం చెల్లించుకోలేమయ్యా, నా బిడ్డ అక్కడక్కడ హాస్పిటల్లో 4 లక్షల వరకు ఖర్చు పెట్టారు. 2 పాదాలు నిలబెట్టేశాడుగా. చప్పట్లు కొట్టాడు గట్టిగా. వాడికి పాదాలు ఇట్లా, కాళ్ళు ఇలా తిరిగిపోయినాయి, చేతులు తిరిగిపోయినాయి, నడుము లేదు, మెడలో లేవు. ఈ బాబు కూడా అట్లా ఉంది ఫస్ట్ లో. నిలబెట్టండి ఈ బాబుని కూడా ఒకసారి నిలబెడుతున్నాడు. చూడండి. ఆమె చప్పట్లు కొట్టండి గట్టిగా. గుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చిన దేవుడు, గుడ్డి వాళ్ళకి చూపించిన దేవుడు, స్వస్థపరిచే యెహోవా. ఆమె ఏం సాక్ష్యం ఇది? మా వాళ్ళకి అందరికి చెప్పినా ఎవ్వరు నమ్మలేదు. ఫోన్ చేసినా ఇలాగ విని బాబు నించుంటున్నాడు, అప్పుడులా లేడంటే ఎవ్వరు నమ్మలేదు. నమ్మకపోతే మా అక్క తోడబుట్టిన అక్క నమ్మలేదు. చెప్పిన నువ్వు వచ్చి తుగ్గుడు నుంచి ఇక్కడికి వచ్చి చూడు ఒకసారి, నెట్టుకొని నువ్వే చెప్తావు అన్నారు. అయితే అక్కని తీసుకొచ్చాను, నమ్మలేదు. బాబుని చూసి ఇంకా ఏడ్చేసిందండి. ఇంక బాబుని చూసి చప్పులు కొడదాం. వీళ్ళ చుట్టాలు, ఇలా మరిదులు, వీళ్ళందరూ అన్నారంట, ఈ మనిషికి కాళ్ళు ఎలా వస్తాయి, ఈ మనిషి ఎట్లా ఉంటాడు? వచ్చాడు మీ మరిది ఇప్పుడు వస్తాడు. మా వాళ్ళు నమ్మలేదు, మా అక్క నమ్మలేదు. ఏది మీ అక్కేది? చెప్పమ్మా. బాబుని చూడడాకని వచ్చానండి. నేనైతే నమ్మలేదు, చెల్లి చెప్తుంటే చూడడాకనే నేను వచ్చాను. దేవుడు సాక్షులు చూడాలని నేను ఇక్కడే రక్షణ పొందాను. అయితే నేను అప్పుడు పెట్టి కూడా రాలేదు. ఇప్పుడు ఈ బాబుని చూసి నీకేమనిపిస్తుంది? చాలా బాగా అద్భుతాల కార్యాలు చేశాడు. గట్టిగా అద్భుత కార్యాలు. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఈ బాబుని చూస్తే ఏమనిపిస్తుంది? చాలా బాగా చేశాడు. అసలు ఎవరు చెప్పినా నమ్మలేదు. మా బాబు బాగున్నాడు, నేను అందరికి చెప్పుకోవాలి. 3వ వారం నువ్వు వచ్చి, ఫస్ట్ వారంలో ఈ పిల్లోడు ఇట్లా వంగిపోయి ఉన్నాడండి. ఇప్పుడు ఈ బాబు పోయిన వారంలో ఇలా నిలబడ్డాడు. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయిపోయాడు, అవయవాలన్నీ ఓపెన్ అయ్యి. చప్పట్లు కొట్టాను గట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడేస్తున్నాములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ ప్రార్థన అయిపోయినాక మీరు రిలీజ్ అయిపోతారు, వెళ్ళిపోతారు అంతే. తగ్గన ఒక్క మనిషి కూడా ఇక్కడ ఉండడు. నాకు తగ్గలేదు బాబు, ఇలాగే ఉన్నాను కదా అని చెప్పడానికి ఒక్క మనిషి కూడా మిగలడు ఇక్కడ. అది ఎంత సంవత్సరాలైనా కూడా, ఎన్ని సంవత్సరాల క్రితందైనా కూడా పూర్తిగా ఇక్కడ తగ్గుతుంది. ఇంతలో కాలు ఉంటే కూడా చూడండి, ఈ బాబుది చెయ్య కాలు అసలు ఇటండి, ఇంతలో గడ్డలో ఈ బాబుది చూడండి. అక్కడ అసలు ఓపెన్గా చెప్తున్నానండి, ఇంత పాస్టర్ గారు మీకు ఎక్కడ దొరకడండి, నిజంగా నేను చెప్తున్నాను. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమె అడు తిరుగు నాన్న, అడు తిరుగు. రెడ్గా అయింది, అది రెడ్ అయింది కదా. అసలు అవి బ్యాక్గ్రౌండ్లో అవి చూపించండి. ఎంత పెద్ద పుండులో తెలుసా? చేకొచ్చులు కదుపు, ఇది కదుపు, ఇదిగో ఇది గెడ్డ అండి. ఇదిగో గెడ్డ, ఇది అర్థమైందా? ఎంత ఉంది కదా.
ఎంతలో ఉండే అప్పుడు ఇంకా ఎంత లావుండే సార్, చూపించు. ఇప్పుడు ఎంత తగ్గింది అది? మామూలుగా మెత్తగా అయింది సార్. ఒకటే ఇక్కడ గడ్డలు కాదు, ఎక్కడ ఉన్నాయి చూపించు అన్ని. ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఈ ఈపున ఉంది, ఉంది, ఇక్కడ ఉన్నది సార్. ఈ గడ్డలను ఇప్పుడు మెత్తపడ్డాయి, ఎట్లా ఉన్నాయి? కొద్దిగా మామూలు మెత్త. ఇప్పుడు 3 వారాలు వస్తున్నాడు ఈయన. 3 వారాలుగా. నీ పేరేంటి నాన్న? నిరంజన్. 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 ఏం పని చేసావు అప్పుడు? పెయింట్ పని చేసింది. పెయింటింగ్. ఇప్పుడు ఇదంతా చీముతో ఉంది కదా, ఇప్పుడు బ్లడ్ వస్తుందా? అది మన ప్రార్థన ప్రభావం. చప్పట్లు కొట్టండి గట్టిగా. రాత్రి ఇంత గడ్డ వచ్చేసింది, బయటకు వచ్చేసింది. విన్నారా? అసలు బ్రతుకుతాడన్న 1% అన్న చెప్తారా మీరు? లేదు కదా. ఈ తొడకాల, ఈ చేతులు, ఈ చేతులు ఇంకా భయం అయిపోతుంది అన్నట్టు చూస్తా. ఇప్పుడు 3 వారాలుగా కాబట్టి అది పట్టి వేసావా? పట్టి ఉంది. ఆ కుళ్ళిపోయిన చెయ్య ఏది? రా హల్లెలూయా. కుళ్ళిపోయిన చెయ్యండి. వాసన కూడా భయంకరంగా ఉందా? లేదు, తగ్గిపోయింది. అప్పుడు సంగతి భయంకరమైన వాసన. బాగా వస్తుండే ఈ మనిషి దగ్గర వాసన. అసలు ఇక్కడ చూడండి ఎంత పెద్ద పుండో ఇది. గడ్డ అబ్బా, నార్మల్ రెడ్కి వచ్చేది. ఒంగో నాన్న, ఒంగో. ఇది గజ్జల కింద ఉందండి. అవును, గదులు కింద గలేజ్గా వాసన. ఇట్లా దగ్గర లేదు మేము కదా, వాసన కుళ్ళిపోయి ఉంది. అన్నీ చీములు వస్తున్నాయండి. ఇప్పుడు బ్లడ్ వస్తుంది, అది చూపించండి మీరు. బ్లడ్ ఇదిగో బ్లడ్ అంటే బ్లడ్ వస్తుందంటే హీల్ అవుతున్నదని చప్పట్లు కొట్టండి గట్టిగా. చీము నీరు వస్తే హీల్ అవ్వనట్టు. నిన్ను ఇలా ముట్టుకున్నానా నేను? చెయ్యి ఎక్కడని పెట్టానా? ఏమని చెప్పాను నిరంజన్ నీకు? తగ్గిస్తాను. విన్నారా? ఈయన పొజిషన్ కూర్చోలేని పరిస్థితి కదా, వెనక కుర్చీలో కూడా కూర్చోలేని పరిస్థితి. బరువైపోయింది. ఇది ఫస్ట్ వారం అట్లానే అయింది. బరువైపోయి ఎలాడేసుకుని ఇలా ఇబ్బందులు పడతా ఉన్నాడు. ఇది సినిమా కాదు, ఇది ఇంకోటి కాదు. అక్కడ కూర్చుని ముఖమంతా ఇబ్బందితో, చెయ్యి బొరు మొయ్యలేక, గెడ్డలు చీమి అలా కారిపోతుంటే దుర్వాసనతో ఉన్న వ్యక్తిని నేను బాగు చేస్తాను అన్నానా లేదా? నా ద్వారా బాగైతావు అన్నాను లేదా? ఇది ఎంత మార్పు వచ్చిందండి, చూడలేకపోతున్నామండి. వాసన, ఈ చెయ్య, ఇదంతా వాసన. హల్లెలూయా. చూడండి ఆయన ఆ మనిషి యొక్క విధం. ఇప్పుడు నిరంజన్ ఇప్పుడు ఎట్లా ఉన్నావా? నువ్వు? అది అక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇదిగో మీరు ఇదిగో చూడు. అప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఇంకా ఫస్ట్ కాదు, సెకండ్ వీక్. ఇది ఫస్ట్ వీక్లో వాసన, సెకండ్ వీక్లో అట్లా ఉన్నాడు చూడండి. అది సెకండ్ వీక్లో అది మార్పులు వచ్చినాయి. అవన్నీ ఈ నలుపులు ఇవన్నీ వచ్చినాయి. అన్నీ క్లోజ్ చేస్తానని మాట ఇచ్చానండి. ఈ నలుపులు అన్ని చీములు చూడండి ఎంతలా ఉన్నదో. చెయ్య మెత్తబడిందా? నలుపు మొత్తం పోయింది, రెడ్గా. నీ కలర్ కూడా నార్మల్ ఇస్తానని మాట ఇచ్చాను. కలర్ కూడా ఏమండి? ఏ హాస్పిటల్కి వెళ్ళారండి మీరు? నేను యశోద హాస్పిటల్ సోమాజీ కూడా. ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారండి? 2 లక్షలు. వాళ్ళు ఏమని చెప్పారండి? అది చెయ్యి తీసేయాలా లేకపోతే కాదు. ఇది మొత్తం ఇక మన వాళ్ళు పని. మరి చెయ్యి తీసేస్తాం, మరి కాలు తీసేయాలా, చెయ్యి ఇవన్నీ డబ్బులు ఇచ్చి తీపించుకోవాలి. మనం డబ్బులు ఇచ్చి తీపించుకోవాలి. మరి చెయ్యి తీస్తాడు, ఓకే, మనం అనుకుంది ఇక్కడ వరకు చెయ్యి తీసాడు. మరి ఇదేంటి? దీని సంగతి ఏంటి? కాలు సంగతి ఏంటి? 2 కాళ్ళ ఒకటేనా? 2 కాళ్ళలో ఎంతలో ఉన్నాయండి అవి? అంతంత గడ్డ ఉందంటే కాలు మీద, ఎంత నరం మీద ఉంది కదా, ఎంత బాధ అవుతుందండి చెప్పండి. యేసయ్య ఇక్కడ ఉన్నాడా లేదా? గట్టిగా చెప్పండి, ఉన్నవాడు. హల్లెలూయా. ఎక్కడైనా ఇలాంటి పాస్టర్ గారిని చూసారా? చెయ్యొత్తండి ఎవరైనా ఒక్కలోటే. చేయలేదా? మీరు చర్చికి వెళ్తారేంటి? వెళ్ళరు. మరి అది నేను చెప్పేది. ఇట్లాగే నేను చెప్తున్నా, యేసయ్య నామములో గొప్ప కార్యం. ఇది క్యాన్సర్ అంటే ఒళ్ళంతా పాకేసింది అన్నాడు. తమ్ముడు నిరంజన్, నీకు ఇవన్నీ చూస్తే ఏమనిపించింది అప్పుడు? అంతే, నా అయిపోయింది నా బతుకు. నాకు మొత్తం. భార్య ఉంది కదా, పిల్లలు ఉన్నారా? ఒక పాప ఉంది, చిన్న వయసు అండి. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఒక పాప ఉంది. ఆ పిల్లల మీద ఎంత ప్రేమ ఉండొచ్చు ఆయనకి. మూమెంట్ అలా ఉంటుంది. నా బిడ్డకి నేనేం చేయలేదు కదా అని ఎట్లాంటి బాధ ఉంటుందంటే మామూలు బాధ ఉండదు. కన్నీటి బ్రతుకిది. వాళ్ళ నాన్నగారు పోయినసారి వచ్చారు, ఇప్పుడు వీళ్ళ బాబాయ్ పిన్ని వచ్చారు. వాళ్ళ మదరా, మీ మదరా. ఎవరైనా ఇసుమంటి మనిషికి గ్యారంటీ ఇస్తారా? చెప్పండి, ఎవరైనా ఇవ్వగలరా? ఈ చేతులు చూసి, ఈ వాసన, అసలు వాసన కొంచెం కూడా లేదు కదా.
అస్సలు ఈ ఎంత కుళ్ళిపోయింది తెలుసా ఈ చెయ్యి. ఇలా చూపితే ఆ చెయ్యి మీరు చూడవచ్చు, కుళ్ళిపోయి చీముతోటి ఇంత ఇంత గడ్డలు అది బయటకు వచ్చేసింది. అప్పుడు చప్పట్లు కొట్టే అంత అది ఎంత పవర్ అంటే మన ఆయిల్కి మామూలు ఆయిల్ కాదు ఇది. మీరు అనుకుంటున్నారు ఓక రాసుకోకూడదు, ఒక్కపూటే రోజుకు ఒక్కపూటే రాసుకోవాలి. ఆ కాళ్ళు మంటలు ఉన్నా, కడుపులో గడ్డలు ఉన్నా ఒక్కపూటే 2-3 పూటలు రాసుకోవద్దు. ఇక నూనె దొరికింది 4 సీసాలు గురికలు రాసుకోకండి. ఒక్కపూటే చాలా పవర్ అది. వాటర్ ఉంది కదా, ఎన్ని 1000 సార్లు చల్లుకోండి, ఆ వాటర్ తోటే ఆ స్మెల్ ఆగిపోతుంది. ఈ నొప్పులు కూడా అప్పుడు ఉంటాయి కదా, ఇప్పుడు ఉన్నాయా నొప్పులు రాత్రులు? చప్పట్లు కొడతాం గారు. సరే, దేవునికి మహిమ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు అంటాడు ఒకసారి ఒక సందర్భంలో, ఆయన కపెర్నహూము అట్లా వచ్చినప్పుడు చిన్న పాప 12 ఏళ్ళ అమ్మాయి చనిపోతే ఆమెను బ్రతికించారు. ఆయన రెండోసారి అక్కడికి వచ్చినప్పుడు జనసమూహములు చాలా వచ్చేసారు. అక్కడ జనసమూహాలు చాలామంది వచ్చేసారు. అక్కడ నుండి ఒక పక్షవాతం కలిగిన వాడిని తీసుకుని వచ్చారు. వాకిట్లో కానీ ఎక్కడ మనిషి రావడానికి స్థలం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ పైన కొప్పిప్పి యేసున్న గదిలోకి ఆయన దింపినప్పుడు, కుమారుడా లేచి నీ పరుపెత్తుకు వెళ్ళిపోమన్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. పరుపెత్తుకుని వెళ్ళిపో. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అన్నారు, ఇదేంటి ఈయనెవరు పాపాలు క్షమించడానికి, ఈయనేంటి పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. ఆయన లేచి వెళ్ళిపోయాడు. వీళ్ళు బాబు మీరు ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు? మాట చెప్పడం సులువా, అలా చేయటం సులువు? అంటే మాట చెప్పడం సులువు, కానీ చేయటం, ఇక్కడ మాట చెప్పాము, అదే నాకు ఇచ్చిన వరము. హల్లెలూయా. ఏది నేను చెప్తానో అది నేను చేయగలను, ఏది నేను చేయగలను అదే నేను చెప్తున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువుని గర్పరచాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. నిరంజన్ రిలీఫ్ అయింది, చూసుకున్నావా? చాలా రిలీఫ్ అయిపోయింది. ప్రభుని నమ్ముకో, ఎక్కడైనా చర్చికి వెళ్ళాలా. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇవాళ చెప్పండి, ఇది న్యాచురలా కాదా? చేతులెత్తి చెప్పండి. న్యాచురలా కాదా? జనాలను దివ్యాలి. న్యాచురలా కాదా? ఎక్కడైనా మనం చూడలేదు కదా ఇలాంటి కార్యాలు. నేను అదే చెప్తున్నాను. యేసయ్య ఉంటే మీకు ఎంత సంతోషం ఉందో, యేసయ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, మీరు కూడా అంత సంతోషం ఉంటారు అంతే. ఇక్కడ క్రిస్టియన్సా, హిందూసా, ముస్లిమ్సా భేదం లేదు. యేసయ్య ఏమి కార్యాలు చేశారో అలాగే ఇక్కడ జరుగుతున్నాయి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. యేసయ్య ఏమి కార్యాలు చేశారు? ఆ రోజు యాయీరు కుమార్తెని బ్రతికించాడు, చనిపోయినామని బ్రతికించాడు. ఒక వెధవరాలు కుమారుడు చనిపోతే ఆయన పాడిని ముట్టి బ్రతికించాడు. లాజరు 4 రోజులైతే చనిపోతే లాజరు బయటకు రాని బ్రతికించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈరోజు నా పరిచర్యలో ఇలా చనిపోయిన వాళ్ళని ఎంతమంది పేర్లు చెప్పంటే అంతమంది పేర్లు చెప్తా. శవాలు దేవుడు లేపాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచండి. ఇప్పుడు బ్రతికే ఉన్నారు. శవములు లేవటం అనేది అందుకే మీ మధ్యలో ఉన్నటువంటి దైవజనుడు మామూలు దైవజనుడు కాదు. నేను నా నోటితో చెప్పుకోండి కాదు, ఎంతమంది ఇదే సిటీలో, బయట విషయం వదిలేసేయండి, ఇదే సిటీలో ఎంతమంది చనిపోయిన వాళ్ళు తీసుకొచ్చి బ్రతికించారు. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన వాళ్ళు, డెడ్ బాడీస్ అండి, ఏదో కోమలో ఉన్న వాళ్ళైతే లెక్కలేదు. చనిపోయిన వారు ఈరోజు సజీవులుగా ఉండి వివాహాలు చేసుకోవాల్సిన వాళ్ళు వివాహాలు చేసుకున్నారు, కుటుంబంలో ఉండవలసిన వాళ్ళు కుటుంబంలో ఉన్నారు, ఇవాళ బ్రతికే ఉన్నారంటే యేసయ్య నన్ను ఎంత బలంగా వాడుకుంటున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. కొంతమంది అంటారు, ఏంటి పాస్టర్ గారు ఈ చర్చిలోనే మీరా, ఇంకా మీరు ఎక్కడెక్కడో రావాలి, ఎక్కడెక్కడో చెయ్యాలి, మీకు ఇంత అభిషేకం ఉందండి. నేను ఆయన ఆజ్ఞిస్తేనే వస్తా. ధనంతో నాకు సంబంధం లేదు. ఆయన చెప్తే అది ఆయన దారి కూడా ఇస్తాడు. ఆమేన్. నేను ఉరికినప్పుడు ఉరికాను, అప్పుల పాలైపోయి తన్నించుకున్నట్టు పరిస్థితి అయ్యింది. 55 లక్షలు అప్పు అయిపోయాక అప్పుడు ఒక పాట రాశాను చచ్చిపోతామని. ఒంటరినై వచ్చా ఒంటిగానే పోతా, నా ప్రియ యేసుని పరము చేరుకుంటా, నిన్న మొన్న వరకు ఎవరి కోసమో ఎదురు చూసా, అమ్మ టాటా కన్నందుకు, నాన్న టాటా, తమ్ముడు టాటా, చెల్లమ్మ టాటా. 55 లక్షల అప్పుకి నేను చచ్చిపోవాలనుకున్నా. ఆయన అన్నాడు, నువ్వు చచ్చిపోవద్దు, నీ మీద నీ లోపల నా అభిషేకం ఉందే, అప్పు నేను తీర్చేస్తా, నువ్వు సేవ చేయాలన్నాడు. ఇంకో మాట చెప్పా,
నేను సేవ చేస్తా, టీవీ పరిచయం చేస్తా, మిడ్ నైట్ కూడా ఎవరైనా పిలిస్తే అది ఎంత దూరమో ఏంటో నేను చూడు. నాకు కారు లేదు, డీజిల్ లేదు, డ్రైవర్ లేడు, మెయింటెనెన్స్ ఇవన్నీ ఎవరు నువ్వు చూసుకో ప్రభువా, అప్పుడు నేను ఏ రాత్రి అయినా సేవకి వెళ్ళిపోతానన్న. అందుకని ఆయనకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను అంతే. హల్లెలూయా. మిడ్ నైట్ అయినా ఎవరు రమ్మంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తా. కానీ నిజంగా నేను పులిపెట్టుకొని చెప్తాను, ఈరోజు కూడా నా మీద యేసయ్య 100 రూపీస్ భారం పెట్టాడు, ఆయన ఇచ్చేస్తాడు, ఆ సేవ జరిగేస్తుంది అంతే. హల్లెలూయా. మీరు టీవీ చూసి ఫోన్ చేసి వచ్చినప్పుడు మేము చెప్తున్నాం, ఈ ప్రాబ్లం ఉంటే మీరు ఏదన్నా ఒక ప్రోగ్రాం చేసుకోండి, ఎక్కువ వద్దు అని కూడా చెప్తున్నాం. యథార్థంగా కొంతమంది చేసుకుంటారు, యథార్థంగా విడుదల పొందుతారు. బైబిల్లో ఉంది, మీరు స్వస్థత పొందాక మోషే మీతో చెప్పారుగా కానుక చెల్లించి వెళ్ళాలని ఉంది. అర్థమైందా? మీకు పెద్ద పెద్ద వ్యాధి ఉంది, చాలా సంవత్సరాలుగా బాధలు ఉన్నాయి కదా, వాళ్ళే ఇవ్వాలి, అందరూ ఇవ్వద్దు. అందరి దగ్గర మేము తీసుకోలేదు. ముఖ్యంగా చేతబడులతోటి, ముఖ్యంగా దీర్ఘకాల రోగాలతోటి, దురాత్మలతో బాధపడిన వారు విడుదల కానుక ఖచ్చితంగా చేసుకోండి. హల్లెలూయా. ఎవరు తగ్గకుండా వెళ్ళకూడదు. అర్థమైందా? ఎవరు తగ్గకుండా వెళ్ళకూడదు. ఇక్కడ తగ్గుతుందా తగ్గదా? అమ్మో. హల్లెలూయా. నా చుట్టూ రావటం కానీ నన్ను పట్టుకుంటాం కానీ ఎవరు చేయకూడదు. వీళ్ళు అలా పట్టుకున్న వాళ్ళకి ప్రార్థన చేయండి. ఈ ఎనంటింగ్ ప్రార్థనలోనే విడుదల వచ్చేద్ది మీకు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. సిస్టర్కి మొన్న ఆమెకి ఓవర్ బ్లీడింగ్ అయిపోతుందంట. మీరే కదా, పరిగెత్తుకోవచ్చు, స్పీడ్గా రండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. వాళ్ళ అత్తగారి కొరకు ఆమె వచ్చారు కానీ దేవుడు అద్భుతం ఎలా చేశాడో చూడండి. ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె ఎంతకాలంగా బాధ ఉంది? అది ఆగస్టులో నుంచి ఉంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 months నుండి ఉన్న బ్లీడింగ్. మీకు మేమేమో ముట్టుకున్నామా? లేదండి, మామూలుగా ప్రార్థన అందరిలో పాటిగా 4 నెలలుగా ఓవర్ బ్లీడింగ్ కంటిన్యూగా సంపూర్ణ విడుదల వచ్చిందా? మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉందా? సంపూర్ణ విడుదల. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈమె ప్రార్థన చేయించుకోవడం మీరేమి రాలే, మీ అత్తగారి కొరకు వచ్చారు. వాళ్ళ అత్తగారు ఎక్కడ ఉన్న బాలమ్మనా ఏదో పేరు ఉంది, బాలీశ్వరమ్మ. చెయ్యొద్దండి. హల్లెలూయా. లేచి నిలబడండి అత్తగారు. ఇలా మామగారు కూడా లేచి నిలబడాలి. వాళ్ళు కొరకు వాళ్ళ వచ్చారు. ఇక్కడ ఎవరు కొరకు వస్తే వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయిపోద్ది. నేనేమి ఆపను, అన్యాయం ఎవరికి చేయను. ఇక్కడ ఎవరన్నా కానుక ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఒక రకంగా, ఎవరికి ఒక రకంగా ఉండదు, అందరికీ సమానమే. చప్పట్లు కొట్టాలి గట్టిగా. మీకు అలసట ఇవేమి ఉండవు. సేవలో తిరుగుతాం, వాళ్ళని పిలిపించుకుంటాం, లేకపోతే మేము వస్తాం. ఎందుకంటే ఇది కొంతమందికైనా నేను మేలు చేయగలుగుతాను కదా అని ఉద్దేశమే కానీ దురుద్దేశం అయితే కాదు. హల్లెలూయా. అలా అత్తగారి కోసం వచ్చారు తల్లి. సంతోషం. ఓకేనా? గాడ్ బ్లెస్ యు తల్లి. ఆమేన్. బాబు, నాన్న, అమ్మ బాగుందా? చూడండి, ఆ తల్లికి తలకాయలు ఆపరేషన్ చేసేసారు. ఉరకమ్మా, ఆ తల్లికి తలకాయలు ఆపరేషన్ చేసేసారు. మైండ్ లేకుండా పిచ్చిగా ఉంది. నేనైతే ఒకసారి రమ్మన్నాను కానీ ఆ బిడ్డ వచ్చాడు. అమ్మ ఎట్లుందమ్మా? మంచిగా. ఇప్పుడు కూర్చోగలిగి మంచిగా ఉంటుందా? అంతకుముందు అసలు నడవలేదు. ఫిజియోథెరపీ చేశారు కదా. గట్టిగా మాట్లాడు చిన్న, గట్టిగా మాట్లాడు. ఫిజియోథెరపీ చేశాం సార్. ఇప్పుడు ఆగిపోయిందా? ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు కొంచెం అడుగులు వేస్తుందా? కాళ్ళు లేపడం లేదు, కాళ్ళు మేమే లేపి ముందు పెట్టాలి. ఓకే, అట్లయితే నడుస్తుంది. బెటరా? ఇక్కడికి వచ్చినందుకు బెటరేనా? ఇంట్లో డిస్టర్బెన్స్ తగ్గిందా? ఉందా? తగ్గింది. వీళ్ళ అక్క చెల్లెలు తమ్ముడు కొట్టేసుకుని తల్లికి డిస్టర్బెన్స్ చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఖాళీ పీలి ఆపరేషన్ చేసేసి అది తీసేసి పెట్టారు. అమ్మ పేరు సాయమ్మ. ఏం పేరు? చింతమ్మ. ఇప్పుడు ఇక్కడ కొత్తన్నావు కదా, బాగున్నావా? అంతకుముందు మాట్లాడేదానివా? అంతకుముందు మాట్లాడలేదా? తలకే చూపించండి. ఈ కెమెరా కూడా అటు తిప్పండి. తలకే చూపించండి. పాపం తలకెడి తిప్పునానా, తలకలో గడ్డలు ఉన్నాయని ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇది తీసి పక్కన పడేస్తున్నారు. నేను మాటిస్తున్నా కదా. హల్లెలూయా. నోరు క్యాన్సర్ అనో, తలకాయలో ట్యూమర్లు ఉన్నాయనో, దయచేసి ఇక్కడికి రండి. ఇక్కడ ఒక ప్రయత్నం చేయండి. హార్ట్ ప్రాబ్లం ఉందే అంటే తగ్గిపోద్ది అంతే. ఇక మీరు స్టంట్ వేసుకోక్కర్లే, ఇక బస్కిలు కొట్టేసి వెళ్ళిపోవటమే. చప్పట్లు కొట్టండి గట్టిగా. చూడండి, ఆ తల్లికి కలర్ కూడా మారినట్టుంది. మీ అమ్మ, బాబు నువ్వు మాట్లాడు బాబు. నల్లగా ఉన్నది అప్పుడు. నీ పేరేంటి? రమేష్. వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది. అక్కకి కొడుకు పడకుండా, తల్లికి ఒక్కరికి మనశ్శాంతి లేకుండా
ఆ తలకి ఆపరేషన్ చేసి డిస్టర్బ్ అయిపోయి చింతమ్మా అమ్మా సార్ అయ్యగారు నువ్వు అద్దంలో చూసుకున్నావా? చూసుకున్నా అయ్యగారు. ఎప్పుడు చూసుకున్నావు? అప్పుడు ఇప్పుడు ఏంటి తేడా? అప్పుడు చాలా నడవలేకుండా కూర్చోనిక రాకుండా నిలవడానికి రాకుండా ఇప్పుడు నిలబడితో కూర్చుంటా అక్కడ అటు ఇటు పొరలుదా చాలా నయం అయ్యగారు. వచ్చినాక ఇక్కడికి రాకముందు కాన్సన్ట్రేషన్ లేదు ఆవిడ. అవునా బాబు? మాట్లాడినాయన మైక్లో మాట్లాడినాయన. ఓకే, అరుపులు కేకలు ఇప్పుడు ఉందా అలాంటిది? ఆమె అరుపులు కేకలు రాత్రి నిద్ర ఇంతకుముందుకు అయితే నిద్ర పోకుండా సార్, ఇప్పుడు నిద్ర బాగానే పోతుంది. నిద్రపోతుంది. ఓకే, ఫుడ్ కూడా మేమేం పెడితే అది తినేస్తుంది. ఇప్పుడు తింటుంది. పత్తం లేదని నేను చెప్పాను కదా, అన్ని పెట్టండి అన్నా కదా. చెప్పండి, నాకు అన్ని తెలుస్తాయి, ఎవరు ఏమి తినాలి ఏమి తినొద్దు, ఎవరు ఎట్లా ఉండాలి అట్లా ఉండొద్దు అని నేను చెప్తా. పోలీసులు లేచి నిలబడు. బాగున్నావా? కుదురుగా ఉన్నావా? అప్పుడు కుదురుగా ఉన్నాను సార్. చూడండి ఇప్పుడు ఎట్లా ఉన్నాడు మీ అబ్బాయి? మీ పక్కన కూర్చున్నాడు. మంచిగా ఉంది సార్. ఇందాక డిస్టర్బ్ చేశాడు కదా. అవును, కరెక్ట్ సార్. ఇది మనం పవర్ ఆల్రెడీ వచ్చేసింది దానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా. వచ్చేసి హల్లెలూయా. ఒకటే చెప్తున్నా, ఆయన మనకి చాలిన దేవుడు. చప్పట్లు కొట్టండి. వేలుపులలో ఆయనకి సమానమైన ఎవడు ఉన్నాడంటే ఎవరూ లేరు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడున్న మీ అందరినీ యేసయ్య బాగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఆయన ప్రతినిధిని, మీకు ఆయనకు మధ్యవర్తిని. అంతే. నేను మీ మధ్యకు వస్తా, కానీ నేను కాదు, ఆ తండ్రి మీ మధ్యకు వస్తాడు. ఈ ప్రార్థన అయిపోయినాక ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అనిల్ కుమార్, నోటి క్యాన్సర్. అవునయ్య గారు, నేను. అనిల్ కుమార్ గారు మీరే కదా? అవునయ్య. నోరు వచ్చిందా? వచ్చిందయ్య గారు. ఆను చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. పోయిన వారు భార్య వచ్చిందా? వచ్చింది. జహీరాబాద్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఆయనకే నేను అడిగాను, పోయిన వారం వచ్చారు కదా మీరు? పోయిన వారం వచ్చారు కదా. పోయిన వారం వచ్చినప్పుడు మూతి మీ భార్య చెప్తా. నాకు సంతోషం ఉందా, బాధలు ఏమన్నా ఇబ్బంది ఉందా? లేదు సార్, సంతోషంగా. అందరూ సంతోషంగా ఉన్నారు ఇంట్లో అందరూ? అవును సార్, సంతోషంగా ఉన్నారు సార్. ఇప్పుడు ఇక్కడికి రాకముందు ఆయన మూతి ఎంత తీర్చాడు? ఈ ఏళ్ళు పెట్టలేదా? పట్టినయా? పెట్టలేరు సార్. ఎట్లా పెడితే పెట్టాడా? పెట్టలేరు సార్, తెరవనికి రాలేదు. నోటి క్యాన్సర్ ఎవరికున్నా కూడా ఈ ఏళ్ళు ఇలా ఎవరైనా అట్లా తెరవాలి కదా వాళ్ళు అంటారు. అంటే ఏళ్ళు పెట్టడం కష్టంగా ఉంటుంది. ఇక్కడ మేము చెప్పాము, టీవీలో చూసారంట. శుక్రవారం ప్రోగ్రాం చూశారు, శనివారం వచ్చేసారు. ఎవరు చెప్పలేదు, ఇక ఆయనకి నమ్మకం వచ్చేసింది కదా. ఇక్కడికి వచ్చారు, ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ కూడా చేశారు. అంతేనా? అది మీరు ఎలాగైతే ఆశపడ్డారో, మీరు ఆశపడ్డ కంటే ఎక్కువ జరిగిందా? ఆశపడ్డంతే జరిగిందా? ఆశపడ్డ కన్నా ఎక్కువనే జరిగింది. ఎక్కువ జరిగిందా? ఈ పాస్టర్ గారు మంచోడా చెడ్డోడా? మంచోడు సార్. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే అది క్లీన్ చేసి ఇది క్లీన్ చేసి అది ఇంకా పుండు ఎక్కువ చేసి ఇక సర్జరీలు అంటారు కదా, డబ్బులు కూడా చాలా లక్షలు వెళ్ళిపోతాయి. ఇట్లా నోటి క్యాన్సర్ అయిన వాళ్ళు ఇంతలా ఉన్న మనుషులు ఎలా అవుతారు? చిన్న పిల్లలాగా అయిపోతారు. ఎవరినైనా చూసావా నోటి క్యాన్సర్ వాళ్ళని ఎప్పుడన్నా? చూసాను సార్. చూసావు కదా, ఇంత ఎత్తున ఉండరాళ్ళు, అంతే హైటు తగ్గిపోతారు. నా దగ్గరికి వస్తారు కాబట్టి నాకు తెలుసు. మళ్ళీ వాళ్ళని నేను మళ్ళీ మనుషులను చేసేస్తాను. చప్పట్లు కొట్టాను గట్టిగా. అనిల్ గారు పాపం ఆయన ఒక టెంట్ హౌస్ నడిపించి భార్య పిల్లల్ని బతికించుకుంటూ ఆయన ఏదో అలా కష్టాలు చేసి బతుకుతున్నాడు. ఈయనకి ఇప్పుడు నోట్లో అది అయిపోయింది. ఇప్పుడు అన్నం తింటలేదు ఇక్కడికి వచ్చిన రోజుకి కదా. ఆ రోజు ఇక్కడ ఎలాగైంది, ఏమైంది? నేను చెప్పినదే జరిగిందా? ఏం జరిగింది అక్కడ? మైక్లో మాట్లాడాలి. వచ్చినాక ఫుడ్ తిన్నాను అయ్య గారు. ఇక్కడే తినేసావు కదా ఫుడ్? ఇక్కడనే తినేసాను. ఆ నోరు ఏదో డిస్టర్బెన్స్ ఉంది కదా అయ్యగారు. అప్పుడు తింటే నొప్పి అవుతుండే అయ్యగారు, అన్నం తింటే. అప్పుడు అన్నం తింటే నొప్పి అయ్యేది కదా? నొప్పి అయ్యేది. వీడికి వచ్చినాక తింటే నొప్పి అంతా పోయింది అయ్యగారు. నేను చెప్పాను కదా అన్నం తినిపిస్తానని. అవును చెప్పాను. అప్పుడు ఏమనిపించింది? ఆ మాట అంటే నిజమే అబద్ధం అనుకున్నావా? నేను టీవీలో నమ్మాను. అక్కడ టీవీలో ఒక్క రోజుకే నమ్మేసావా? చప్పట్లు అందరూ కొట్టండి, ఇప్పుడు చప్పట్లు కొట్టండి గట్టిగా. విన్నారా? ఇక్కడ ఏది మాట ఇస్తామో అదే జరుగుద్ది, ఏది జరుగుతుందో అదే నేను చెప్తాను.
అర్థమైందా? నీతో పాటుకు ఇంకో మనిషి వచ్చాడు, ఆయన రాలేదేమో ఇక్కడ ఇవాళ మహబూబ్ నగర్ అన్నాడు. ఆయన కూడా తగ్గిపోయింది కదా, నిజమేనా? ఆయనకు కూడా తగ్గిపోయింది. తగ్గిపోయింది, ఇద్దరు మాట్లాడుతున్నారుగా. తగ్గిపోయింది. నాకు తగ్గిపోయింది అంటే ఈయనంటే నాకు తగ్గిపోయింది. ఆయన మూతి ఇంకా ఎన్నో చాలా రకాలుగా ఉన్న మూతి కదా అయింది. మొత్తం ఆల్రెడీ ఉంది, ఇలా పెట్టాడు మొత్తం. ఈయన కొంచెం అన్నాడు కానీ ఆయన ఇలా పెట్టాడు. ఆయనకి తగ్గిపోయింది. ఆయన వీళ్ళిద్దరు చెప్పుకుంటున్నారు, మళ్ళీ నాతో చెప్తారు మంచిగా భోజనం తిన్నామండి అన్నాడు. చప్పలు కొట్టాను గట్టిగా. ఇలాగా ఎక్కడ జరగదు. నేనేమైనా ముట్టుకున్నానా? నెత్తి మీద చేసి ప్రార్థన చేశానా? ఏమి లేదు కదా, ఏమి లేదు కదా. దేవునికి చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అది మౌత్ క్యాన్సర్ అండి. పోయిన వారం జరిగిన సంఘటన ఇది. పోయిన వారం ఒక్క రోజులో గ్యాప్, శనివారం వచ్చారు, ఆ రోజే భోజనం, అంతేనా? చప్పలు కొట్టండి ఒకసారి కదా. ఇప్పుడు 100కి 100 వేద్దామా, 100కి 1000 మార్కులు వేద్దామా? పబ్లిక్ మీరు చెప్పాలి, ఎన్ని వేయాలి? గట్టిగానండి 1000. హల్లెలూయా. ఒకటే మాట, ఏది చెప్తామో అదే జరిగిద్ది, ఏది జరుగుతుందో అదే చెప్తాను. ఆ బిడ్డ అయితే భార్య ఎంత ఏడుస్తుందండి, పిల్లలు ఏమైపోతారు, ఈయన ఇట్లా అయిపోతాడు. మౌత్ క్యాన్సర్ బాగుపడదండి. డాక్టర్లు కెలికి కంపు చేసి చంపేస్తున్నారు. అదే సుదర్శన పాస్టర్ గారు అయితే ఏం కేలకడం, ఓ చిన్న ప్రాణం తినే భోజనం అంటే తినేయాలంతే. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఎప్పుడు భయపడకలా, క్యాన్సర్ది సంబంధం లేదు, క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ వారంలో అటు మెడిసిన్ ఏమి వద్దు, వేసుకోకూడదు. మీరు ఏమైనా వేసుకున్నారా? చప్పట్లు కొట్టండి. నోరు అంతా అన్నం తింటున్నావు కదా, కారం కొట్టి తినాలా? ఓకే బ్రదర్, చాలా సంతోషం. అనిల్ కుమార్ గారు కూర్చోండి. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం కూడా భువనగిరిలో యేసు ఆశ్రయపురం ఉన్నది. భువనగిరిలో దయచేసి ప్రతి మంగళవారం కూడా అక్కడ కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రంగూడ, మంగళవారం అయితే యేసు ఆశ్రయపురము భువనగిరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఎవరు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు తిరుగుబాటు ఆయనకి ఇష్టం లేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. రండి, అనంతరము కలిసి భూమిపై పరలోకపు ఆనందాన్ని కలిగించేసే స్తుతి ఆరాధనలో పాల్పొంది దేవాతి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.